హాయ్ బ్రో. మరి జగన్ గారు రీసెంట్ గా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. 2029 లో మన ప్రభుత్వం వస్తుంది. ఇప్పుడైతే ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ పేర్లు అన్ని రాసి పెట్టుకోండి. వాళ్ళు దేశం వదిలేసిపోయినా అధికారంలో ఉన్నా లేకున్నా వాళ్ళకి మనం ఏందో పిలిచి మరి చూపెడదాం, వాళ్ళకు మామూలుగా ఉండదని చెప్పేసి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? 2029 లో ప్రభుత్వం వచ్చిందంట. సరే, ఇప్పుడు మామూలుగా ఉండిద్ది కాదు, ఎవరైనా కానీ ప్రభుత్వం రాదని లేకపోయా. మొన్న కూడా 150 వస్తుందని చెప్పారు 2024లో. ఎన్ని వచ్చినాయో ప్రజలు చూశారు. అది అంతే. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక సమర్థవంతమైన నాయకత్వంలో ఈ రోజు పైన సెంట్రల్ సహకారంతో, నరేంద్ర మోడీ గారి సహకారంతో అప్పులు కొప్పై పాతాళానికి పోయిన ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అంచెలంచెలుగా ఈ 11 నెలల్లో చెప్పిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమాలు ఇచ్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇంకో 20 సంవత్సరాలు అక్కడ కూటమి ప్రభుత్వమే రన్నింగ్ లో ఉంటుంది ఆంధ్రప్రదేశ్. అవసరమైతే పవన్ కళ్యాణ్ గారు ఫ్యూచర్ లో నారా లోకేష్ గారు పవర్ షేరింగ్ అన్న చేసుకుంటారేమో కానీ మళ్ళా జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వరని నేను అనుకుంటున్నాను. అంటే రారంటారా మరి జగన్మోహన్ గారు నెక్స్ట్? ఈసారి ఆయన ఎమ్మెల్యే గెలుస్తాడో లేదో డౌట్ నాకు. సో మరి లిక్కర్ స్కామ్ లో జగన్ గారు ఉన్నారని చెప్పేసి అంటున్నారు కదా, మరి అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? కంపల్సరీ అండి. పోయిన గవర్నమెంట్ లో ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి తప్పులు చేశారో వాళ్ళందరూ ఈ రోజు ఇంచులించులుగా స్టెప్ బై స్టెప్ ఈ రోజు శిక్షలు అనుభవిస్తున్నారు. ఎగ్జాంపుల్ చూస్తుంటారు వల్లభనేని వంశీ, అలాగే ఎవరెవరైతే తప్పులు చేసి అసెంబ్లీలో ఇష్టానుసారంగా మాట్లాడారో వాళ్ళందరూ ఈ రోజు ఎవరైనా కానీ శిక్ష కంపల్సరీ. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ వీటిలో అరెస్ట్ అయి ఉంటే చట్టం తన పని తాను చేసుకుని పోయింది. మరి అధికారంలో లేనప్పుడే ఇలా బెదిరిస్తున్నారు కదా, మరి జగన్ గారు అధికారంలోకి వస్తే ఎలా ఉంటుంది? పోయిన 5 సంవత్సరాలు చూశారు కదండి. చూసి మళ్ళా ప్రజలు మళ్ళీ అవకాశం ఇస్తారా? ఈ రోజు వచ్చే కంపెనీలు కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మీద నమ్మకంతో ఈ రోజు చాలా కంపెనీలు వస్తున్నాయి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మళ్ళా జగన్మోహన్ రెడ్డి వస్తే ఇంక వచ్చే కంపెనీలు కూడా రావు. మరి కేజీ బంగారం, BMW కార్లు అవన్నీ ఇస్తా అంటే ఏది మళ్ళీ ఇస్తా అంటే కేజీ బంగారం సరే ఇవ్వమనండి. కేజీ బంగారం కేజీ బంగారం ఇచ్చినా ఏమి ఇచ్చినా గానీ ఈ రోజు మొన్న కూడా మాక్సిమం మన కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ లో వేసింది మొత్తం ఎంప్లాయీస్ అంటే చదువుకున్న వాళ్ళు, గవర్నమెంట్ ఉద్యోగస్తులే మనం తిరగబడి వేసారు. ఈ రోజు వాళ్ళ ఓటింగ్ అనేది వాళ్ళకు ఉంది. సో మరి ఏపీ లిక్కర్ స్కామ్ లో దాదాపుగా 1000 కోట్ల వరకు బంగారం రూపంలో మార్చారు అని చెప్పేసి ఒక టాక్ నడుస్తుంది. దీనిలో మీ అభిప్రాయం? ఆ బంగారం మొత్తం ఆడబెట్టారు నాకు అర్థం. KGF లో ఏమైనా పెట్టారేమో. అది వెలక తీసి త్వరగా అది ప్రభుత్వ మొదల్లో ప్రభుత్వానికి డబ్బులు లేవు. ఈ రోజు చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది ఆంధ్రప్రదేశ్. ఆ బంగారాన్ని ఏడన్నా ఉంటే పట్టుకొని అది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఉపయోగించాలని నేను కోరుతాను. నెక్స్ట్ పాలిటిక్స్ తర్వాత నెక్స్ట్ ఇయర్ ఉంటుంది కదా 2029లో, అది ఆగడానికి వాడిపోవడానికి గల కారణం ఉంటుంది సినిమాలు చేస్తే. అది ఇప్పుడు అభివృద్ధి చేస్తేనే కానీ రేపొద్దున జనాల కడ కొంచెం నమ్మకం వచ్చి చేయడానికి బాగుంటుంది అని నెక్స్ట్ కడ ఎలక్షన్ పాలిటిక్స్ లో ఉంటేనే బెటర్ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఆయన సినిమా ప్రేమికులు ఉంటారు కదా, ఆయన సినిమా రంగం నుంచి ఇటు వచ్చాడు. సో చాలా మంది మాకు సినిమాలు చేస్తూ పాలిటిక్స్ చేస్తే బాగుంటుందని అనేది చాలా మంది నమ్మకం పెట్టుకున్నారు. సో అట్లా మీరు ఏం చెప్తారు? ఓకే, చేస్తే బాగుండిద్ది. బట్ ఏంటంటే కంప్లీట్ గా పాలిటిక్స్ లో ఉండి టైం దొరికినప్పుడు సినిమాలు చేయాలి. పెద్ద ఎన్టీఆర్ గారు అలా చేశారు కదా, ఐ మీన్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం పవన్ కళ్యాణ్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆయన ఏదో చేస్తాడని చాలా మంది ఇప్పుడు క్యాస్ట్ పరంగా కాకుండా అనదర్ చాలా మంది అభిమానిస్తున్నారు, చేయాలనుకుంటున్నారు. కాకపోతే పాలిటిక్స్ లో ఉండి అక్కడ బాగా అభివృద్ధి చేస్తూ ఆడియన్స్ కోసం చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. మరి సినిమా ఎన్నిసార్లు పోస్ట్ పోన్ అయింది కదా, మరి ఆ ఇంట్రెస్ట్ ఉందంటారా? ఉంది, కన్ఫర్మ్ గా ఉంది. కాకపోతే ఏంటంటే అది పొలిటికల్ వల్ల కొంచెం పోస్ట్ పోన్ అయింది. సో మరి ఈ సినిమా హిట్ కొడుతుంది అంటారు? ఖచ్చితంగా హిట్ కొట్టింది. ప్లస్ అది కాకుండా కలెక్షన్స్ కూడా ఎక్కువ వస్తాయి. అంటే చాలా రోజుల తర్వాత పవర్ స్టార్ గారిని స్క్రీన్ మీద చూడబోతున్నాం కదా. అవునవును, చాలా ఆడియన్స్ కూడా కొంచెం ఇంట్రెస్ట్ గా ఉన్నారు. ఆంధ్రాలో అయితే ఆయన్ని కొంతమంది అసెంబ్లీలో చూస్తున్నారు. కాకపోతే ఇప్పుడు స్క్రీన్ మీద చూడడం చాలా ఆనందకరం విషయం. ఆంధ్రాలో దాదాపుగా 8 షోల వరకు పర్ డే వేస్తున్నారు. కలెక్షన్స్ కోసమే అంటారా, లేకపోతే అంటే ఏ హీరో కూడా పడలేదు, బెనిఫిట్ షోస్ కూడా ఉన్నాయి, 12 AM షో కూడా ఉంది. ఏంటంటే ఆంధ్రాలో అభిమానులు ఎక్కువ కదా, అభిమానుల కోరిక మేరకు వేయడం అనేది జరుగుతుందని నా ఉద్దేశం.